అనగనగా చందనగిరి అనే ప్రాంతంలో ఒక రైతుండేవాడు. అతని పేరు కోటయ్య. అతని పేరులో కోట ఉందిగాని అతను ఉండేది మాత్రం చిన్న గుడిసెలోనే. ఒకనాడు అతను భోజనానికి కూర్చుంటాడు. భోజనం వడ్డిస్తూ అతని భార్య సూరమ్మ ఇలా అంటుంది, పని బాట లేకపోయినా తిండి మాత్రం సమయానికి కావాలి. వంటవడానికి సమయం పడుతుంది అంటే కొద్దిసేపు ఆగుతానులే. నువ్వు కొద్దిసేపు అయితే సంచుల్లో బియ్యం, గంపల్లో కూరలు వాటంతటవి నడుచుకుంటూ వస్తాయా? అంత కోపం ఎందుకే? ఇంట్లో ఏమీ లేవని నాకు మాత్రం తెలీదా ఏంటి? మన దగ్గర నిలవ ఉంచుకునేంత లేకపోయినా ఏ పూటకా పూట తినడానికి కావలసినవి ఏదో విధంగా సర్దుబాటు చేస్తున్నాను కదా. చేసేవులే పెద్ద. ఎన్ని రోజులనిలా దాహం వేసిన ప్రతిసారి నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి? ఓ చీర లేదు, ఓ నగ లేదు, పాడు జీవితం. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నిన్ను కట్టుకుని అనుభవిస్తున్నాను అని తన పైట కొంగుతో ముక్కు తుడుచుకుంటూ ఏడవటం మొదలు పెడుతుంది. అయిందానికి కాందానికి ఎందుకే అలా ఏడుస్తావు? ఎవరో పోయినట్టు. అవును, నేను పోవడమే నీకు కావాలి. నేను పోతే నువ్వు సంతోషంగా ఉంటావు. నా చావు కోసమేగా నువ్వెదురు చూస్తున్నావు. ఏ మాటలేవి? నేను ఏదో మాట వరసకన్నాను కాని నీ చావు నేనెందుకు కోరుకుంటాను చెప్పు? అయినా మనకి మాత్రం ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను తప్ప. నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? కొత్త చీర కొని నన్ను సంతోష పెట్టే శక్తి లేదు గాని ఈ పనికి మాలిన ప్రేమ ఒలకపోసి నా నోరు మూయించేస్తున్నావా? కొంచెం ఓపిక పట్టవే. ఒక్క చీరేం కర్మ, 10 చీరలు కొనిస్తాను. ఒంటి నిండా నగలు చేయిస్తాను. ఆకలిగా ఉంది, ముందు అన్నం పెట్టవే. దాంతో సూరమ్మ అతనికి అన్నం వడ్డిస్తూ ఇలా అంటుంది, వ్యాపారం చేస్తానని చెప్పి ఇంట్లో ఉన్న డబ్బు, మా పుట్టింటోళ్ళిచ్చిన నగలు అన్నీ తీసుకుపోయి తగలెట్టావు. ఇప్పుడు తినడానికి తిండి లేదు గాని ఒంటి నిండా నగలు కొంటావా? వ్యాపారం చేసి బాగుపడదామనుకున్నాను, కాని నష్టాల్లో కూరుకుపోతామని ఎవరు ఊహిస్తారు చెప్పు? ఆ దేవుడి దయవల్ల ఎవరికీ అప్పు పడకుండా బయటపడ్డాం. నాకు వ్యాపారం సరిగ్గా అచ్చిరాలేదనుకుంటాను. ఈసారి వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను. వ్యవసాయం చెయ్యాలంటే ముందు మనకు పొలం ఉండాలి గదా. మీ అన్న పోయాక పాపం తల్లి లేని ఆడపిల్లలని జాలిపడి ఉన్న కాస్త పొలం మీ వదిన గారికి ఆమె పిల్లలకి దారాదత్తం చేశావు. ఆ రోజే నేను వద్దని ఎంత వారించినా నా మాట వినిపించుకోలేదు. నా మాట వినుంటే ఈ కష్టాలు మనకుండేవా? మనకు ఎలాగూ వారసులేరు. మా వదిన గారికి భర్త లేడు. 3 ఆడపిల్లల్ని ఆవిడ ఎలా పెంచి పెద్ద చేస్తుంది చెప్పు? రేపు వాళ్ళకి పెళ్లిళ్ళెలా చేస్తుంది? అందుకే ఆ పొలం ఆమెకిచ్చేశాను. ఆ రోజు నువ్వు కూడా సరే అన్నావు కదా. ఈ రోజు మాత్రం ఎందుకు దాని గురించి గొడవ పడుతున్నావు? నేను మాట్లాడే ప్రతిదీ నీకు గొడవ పడినట్టే ఉంటుంది. అదే ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పినా హరికథ విన్నట్టు వింటావు. దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషుడు అని ఊరికే అన్నారా? పోయిన జన్మలో ఈ 2 నేను చేయలేదనుకుంటా. అందుకే ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని పరుషంగా మాట్లాడడంతో అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న కోటయ్య తినడం ఆపేసి వెంటనే చేయి కడుక్కుని పైకి లేస్తాడు. ఇలా అన్నం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయి నా భార్య ఒక గయ్యాళి అని, నాకు తిండి కూడా పెట్టదని ప్రచారం చేస్తావా? ఆకలవుతుంది, అన్నం పెట్టు అన్నాను. చీర కోసం చివాట్లు పెట్టావు. ఆకలి చచ్చిపోయింది అంటూ కోటయ్య లేచి బయటికి వెళ్ళిపోతాడు. వెళుతున్న కోటయ్యని చూస్తూ సూరమ్మ ఇలా అంటుంది, ఇది మాత్రం బాగా తెలుసు, ఇల్లు వదిలిపోవడం. అయినా ఎక్కడికని పోతావు? కడుపు మాడితే కాళ్ళు ఇంటిదారి పడతాయి, నన్నే వెతుక్కుంటూ రావాలి అని అనుకుంటుంది. అయినా కోటయ్య ఇవేమీ పట్టించుకోడు, మౌనంగా వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ ఊరి చివరకు వస్తాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని కింద నీడలో కూర్చుంటాడు. ఇంతలో అక్కడికి ఒక బిచ్చగాడొచ్చి దిగులుగా కూర్చున్న కోటయ్యను చూసి ఇలా అంటాడు, ఏమిటి కోటయ్య, ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నాకంటే ఎవరూ లేరు, ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఈ సమయంలో నేనిక్కడికొచ్చాను. నీకు భార్య ఉండి, ఉండడానికి గుడిసె ఉండి, నువ్వు కూడా ఇక్కడికొచ్చావు అంటే ఏదో సమస్యలో ఉన్నట్టున్నావు. అతనలా అడిగేసరికి మొదట కొంచెం ఆశ్చర్యపోయినా ఇల్లిల్లు తిరిగే వ్యక్తికి నా గురించి తెలియడం సహజమే కదా అనుకుని తన పరిస్థితి గురించి వివరంగా చెప్తాడు కోటయ్య. అంతా విన్న ఆ బిచ్చగాడు కోటయ్యతో ఇలా అంటాడు, నీ సమస్య నాకు అర్థమైంది. వ్యాపారంలో పోగొట్టుకున్నది వ్యవసాయంలో రాబట్టుకుందామనుకుంటున్నావు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వ్యవసాయం అంటే కేవలం డబ్బు సంపాదన కాదు, అది ఒక బాధ్యత. శత్రువుల నుండి మన దేశాన్ని కాపాడుకోవడానికి యుద్ధం ఎంత అవసరమో, దేశ ప్రజల ఆకలి తీర్చడానికి వ్యవసాయము అంతే ముఖ్యం. మన ఊరికి తూర్పు దిక్కున అడవి ఉంది. ఆ అడవిలో కొంత దూరం వెళ్ళాక కొండ ప్రాంతం ఉంటుంది. నువ్వు వ్యవసాయం చేయటానికి అదే అనువైన ప్రదేశం. మరి అక్కడ నేను వ్యవసాయం చేస్తే ఎవరు నాకు అడ్డు చెప్పరు కదా? చెప్పరు.
ఎందుకంటే ఆ భూమి సాగు చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఒకప్పుడు ఈ ఊరికి కరువు వచ్చింది. అసలు పంటలే పండలేదు. జనాల జేబులు ఖాళీ అయ్యాయి. అది చాలదన్నట్టు అంతు చిక్కని రోగం ఒకటి ఊరి మీద పడి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. అప్పుడు ఆ శవాలన్నీ ఆ కొండ ప్రాంతంలో గుంపులుగా పోసి దహనం చేశారని, అప్పట్నుండి ఆ ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని అందరూ అంటూ ఉంటారు. అందుకే అటువైపు ఎవరూ వెళ్లరు అని ఆ ప్రాంతం గురించి ఆ బిచ్చగాడు వివరంగా చెప్పడంతో కొంచెం భయపడిన కోటయ్య ఇలా అంటాడు. అక్కడికి ఎవరూ వెళ్లరంటున్నాం, అక్కడ ఆత్మలున్నాయంటున్నావు. మరి ఆ ఆత్మలు నన్ను మాత్రం రానిస్తాయా? వ్యవసాయం చేయనిస్తాయా? ఎందుకంత భయపడతావు? మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు ఇతరులకు హాని తలపెట్టినంత వరకు నీకు ఏ హాని జరగదు. స్వార్థపూరితమైన ఆలోచనలు వదిలిపెట్టి సేవాభావంతో పని మొదలెట్టు. ఈ ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది అని అతను చెప్పడంతో కోటయ్య ధైర్యం తెచ్చుకుని అతను చెప్పిన ప్రకారం ఆ అడవిలోకి ప్రయాణం సాగిస్తాడు. అతను వ్యవసాయం చేయడానికి తగిన చోటు కోసం ఆ అడవంతా తిరుగుతూ ఉండగా ఒకచోట కొంత స్థలం చదునుగా కనపడుతుంది. ఇది మొక్కజొన్న కంది పండించడానికి అనుకూలమైన ప్రాంతం. దగ్గరలోనే ఏరు కూడా ఉంది. దాన్ని ఆనుకుని కొండలున్నాయి. ఈ భూమికి చుట్టూ అరణ్యం ఉంది. కాబట్టి సాగు చేయడానికి ఇదే నాకు సరైన ప్రదేశం అని అనుకుని మరుసటి రోజు నుండి కోటయ్య తాను ఎన్నుకున్న ప్రదేశంలో ఉన్న చిన్న చిన్న చెట్లు పొదలు నరకటానికి గొడ్డలి కత్తి తీసుకుని వెళ్లి పని ప్రారంభిస్తాడు. ఇంతలో ఎవరాదే ఆ చెట్లు కొట్టేదెవరో అన్న ప్రశ్న ఒక గంభీర స్వరంతో అతనికి వినిపిస్తుంది. దాంతో అతను ఆశ్చర్యపోయి నిటారుగా నిలబడి చుట్టూ కలియ చూస్తాడు. అయితే అతనికి చుట్టుప్రక్కల ఎవ్వరూ కనిపించరు. అయితే తాను భ్రమపడ్డాననుకుని మళ్లీ పొదలను కొడుతూ ఉంటాడు కోటయ్య. ఎవర్రా నువ్వు? నేను అడుగుతూనే సమాధానం చెప్పకుండా అలా చెట్లు కొడుతున్నావు. నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం అన్న ప్రశ్న మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. అయితే ఈసారి ఒక్క గొంతు కాకుండా అనేక గొంతులు వినపడతాయి. దాంతో మరింత భయపడిపోయిన కోటయ్య చుట్టూ చూడగా ఆ గంభీర స్వరాలు తనకు దక్షిణాన ఉన్న చెట్ల నుంచి వచ్చినట్టు అతనికి తోస్తుంది. నేను ఈ పక్కనే ఉన్న లోయలో ఉండే రైతుని. నా పేరు కోటయ్య. వ్యవసాయం చేయటానికి భూమి బాగు చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇక్కడికి ఎవరికీ హాని చేయడానికి మాత్రం రాలేదు అని అతను ఆ కనపడని గొంతులకు సమాధానం చెప్తాడు. సరే, అయితే మంచి ఉద్దేశంతో నువ్వు ఈ పొలాన్ని సాగు చేస్తే మేం కూడా నీకు సాయం చేస్తాం. అవును చేస్తాం, అవును చేస్తాం అంటాయి ఆ కంఠాలు. మరుక్షణమే తన భూమిలో ఉన్న చెట్లు పొదలు వెళ్లతో సహా పైకి లేచి పక్కన పడిపోవడం అతని కంటపడుతుంది. అంతేకాదు చూస్తుండగానే అతని పొలమంతా శుభ్రంగా చదునైపోతుంది. అది కోటయ్య ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. నిజానికి ఈ పని నేను ఒక్కడినే చేసుంటే ఎన్నో రోజులు పట్టుండేది. కాని మీ సహాయం వల్ల కొద్ది ఘడియల్లోనే ఇది పూర్తయిపోయింది. మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఆ రోజుకి కోటయ్య ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడతని భార్య అతనికి భోజనం పెడుతూ ఇలా అంటుంది. అవును, అడవిలో పొలం అన్నావు, పని సురుకుగా సాగుతోందా? చురుగ్గానా? అంత చురుకు పని నా జన్మలో ఎన్నడూ ఎరగను. అంత వేగంగా సాగుతోంది. అదేటి, ఆ అడవిలో పొలం ఎక్కడ ఏర్పాటు చేసావు అని భార్య అడిగితే కోటయ్య ఏమీ సమాధానం చెప్పడు. మర్నాడు అతను పొలానికి వెళ్లి అక్కడ పడి ఉన్న తుక్కంతా తగలబెడుతూ ఉంటాడు. ఎవరా మంటలు వేసేది అని మళ్లీ ఒక గొంతు వినిపిస్తుంది. నేనే, రైతు కోటయ్యని. ఎండు కంపంతా తీసి కాల్చేస్తున్నాను. సరే, అయితే మేం కూడా సహాయం చేస్తాం అంటాయి ఆ కంఠాలు. దాంతో ఆ పొలంలో ఉన్న కంప కలుపు కుప్పలు కుప్పలుగా పోగవుతుంది. అన్ని కుప్పలు ఒక్కసారిగా మండడం ప్రారంభిస్తాయి. కోటయ్య ఇంటికి పోతూ కనపడని ఆ సహాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటాడు. ఇక అలా మూడో రోజు కూడా కోటయ్య పొలానికి వెళ్లి కొట్టిన చెట్లను కట్టలు కట్టి పొలం అంచున పేర్చడం ప్రారంభిస్తాడు. ఇంతలో ఎవరా కట్టలు కట్టేది అని మళ్లీ ఆ గంభీర స్వరం వినపడుతుంది. నేనే, కోటయ్యని. వంట చెరుకు కోసం ఈ కొట్టిన చెట్లను కట్టలు కడుతున్నాను. అయితే ఉండు, మేం కూడా నీకు సహాయం చేస్తాం
మరుక్షణం చెట్లన్నీ కట్టెపేళ్ల కట్టెలుగా తయారై ఒక పక్కగా పేరుకునుంటాయి. కోటయ్య పలుగుతో వేళ్లు తవ్వనారంభించేసరికి 100 మంది తవ్వుతున్నట్టుగా పొలమంతా నేలలో ఉన్న వేళ్లన్నీ పైకొచ్చేస్తాయి. రోజూ ఇలానే జరుగుతూ ఉండేది. అతను ఒక చాలు దున్నేసరికి పొలమంతా చాళ్లు దున్ని ఉండేది. నేను సగం పొలంలో కంద, సగం పొలంలో మొక్కజొన్న వేద్దామనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన. వెంటనే మొదలుపెట్టు, మేం కూడా సహాయం చేస్తాం అని చెప్పి అతనికి ఏమీ శ్రమ లేకుండా ఆ పనంతా ఆత్మలు చేసి పెట్టేవి. అది మొదలు కోటయ్య రోజు పొలానికి వెళ్లి పైకి వచ్చే జొన్న మొక్కలను, కందపిలకలను చూసుకుని ఎంతో ఆనందించేవాడు. నేను అనుకున్నట్టే ఈ నేల ఈ 2 రకాల పంటలకు చాలా మంచిది. మొక్కలు ఏపుగా పెరిగి పొలమంతా పచ్చగా నయనానందంగా ఉంది. ఈ పొలంలో ఒక కలుపు మొక్క కూడా లేదు. కలుపు పని కూడా మీరే చేస్తున్నారు. మీకు నేను చాలా రుణపడి ఉంటాను అని చెప్పి ఇంటికి వెళతాడు కోటయ్య. అతన్ని చూసి, ఏంటి పొలం పని ఏమీ చేస్తున్నట్టే కనపట్టంలేదు? అడవి బావు చేసి వ్యవసాయం చేసేవాడికి చచ్చేంత పనుంటుంది. విత్తులు నాటాక కలుపు తీసే పనుంటుంది. ఏనాడు నువ్వు అలసిపోయి ఇంటికి రావడం నేను చూడలేదబ్బా. ఎక్కడ నువ్వు చేస్తున్న పొలం? ఎన్నిసార్లు అడిగినా చెప్పవే. ఎక్కడ ఉందిలే, ఎక్కడైతేనే. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెట్టు అని కోటయ్య మాట తప్పించి తన మనసులో మాత్రం ఇలా అనుకుంటాడు. ఆ ఆత్మలు దయతలచి నాకు అంతులేని సహాయం చేస్తున్నాయి. దీన్నిగాని పొలానికి రానిస్తే ఆ ఆత్మలకి ఆగ్రహం వచ్చేలా మాట్లాడి మొత్తం చెడగొడుతుంది అని అనుకుంటాడు కోటయ్య. అలా కొద్ది రోజులు గడిచాక ఒకనాడు అతను పొలానికి వెళతాడు. మొక్కజొన్న కండెలు ఇంకా మొదలడానికి, కందదుంపలు ఊరడానికి కనీసం 3-4 వారాలైనా పడుతుంది. అప్పటికి గాని నా కష్టం ఫలించదు అని అనుకుని ఆ ఆనందంతో గొంతెత్తి పాడుకుంటూ కాలిబాటన ఇంటిదారి పడతాడు కోటయ్య. ఇంటి సమీపంలోకొచ్చేసరికి అతని భార్య ఎదురొచ్చి, పాట బాగానే ఉందిలే గాని ఇంట్లో పొయ్యిలోకి కట్టెల్లేవు. సాయంకాలానికి పొయ్యిలో పిల్లి లేచే మార్గం చూడు. ఆ తర్వాత తీరిగ్గా పాడుకుంటూ కూర్చుందు గాని. పొదల్లోకి వెళ్లి ఎండి పొలాలు ఏరుకురాలేవా? అది కూడా నేనే చెయ్యాలా అంటాడు కోటయ్య చిరాగ్గా. అడవిలో భూమి బాగు చేసినప్పుడు బోలెడంత వంట చేరుకొచ్చుండాలే. ఎండు పొలలు ఏరుకొచ్చే కర్మ మనకేటి? ఇందుకే నువ్వు చేస్తున్న పొలం ఎక్కడుంది? చెబుతావా? నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటావా? అంటుంది కోటయ్య భార్య. ఆ మాటలకు భయపడ్డ కోటయ్య ఇలా అంటాడు. నువ్వు అన్నంత పని చేస్తావు, నీకెందుకు చెప్పను అంటూ కోటయ్య తాను సాగు చేస్తున్న పొలం దారి గుర్తులన్నీ భార్యకు చెప్తాడు. కట్టెలు తీసుకుని త్వరగా రా. రాత్రికి తిండి లేకుండా మార్చకు. చూడు, పొలం దగ్గర నిన్నెవరైనా ప్రశ్నలేస్తే సమాధానం మాత్రం చెప్పకు. ఏమీ విననట్టు ఊరుకో అని హెచ్చరిస్తాడు. ఆమె అతని మాట వినిపించుకోకుండా పొలాన్ని చేరుకుని ఏపుగా పెరిగిన పంటను చూసి ముచ్చటపడుతుంది. ఒక జొన్న కండె విరిచి వేలితో నొక్కి చూస్తూ, ఇవి ఇంకా ముదరాలి, కొంత సమయం పడుతుంది. ఎవరా కండెలు విరిచేదే అన్న ప్రశ్న వినపడుతుంది. తన భర్త చేసిన హెచ్చరిక మర్చిపోయి ఆమె చుట్టూ చూస్తూ కోపంగా, నువ్వెవరు నన్నడగటానికి? ఇది మా పొలం అంటుంది. అదే సమయంలో ఆమె దృష్టి కంద మొక్కల మీద పడుతుంది. ఆమె ఒక కందదుంపను పెళ్లగించి పైకి తీస్తుంది. ఎవర్రా కందదుంపలు తీసేదే అని మళ్లీ ప్రశ్న వినపడుతుంది. మా దుంపలు నేను తీసుకోవడానికి నీ అనుమతేటి? సరే అయితే మేం కూడా నీకు సహాయం చేస్తాం అని ఎవరో అదృశ్య శక్తులు అనటం వినిపిస్తుంది సూరమ్మకి. మరుక్షణంలోనే ఉన్న కండెలన్నీ పెళపెళా విరిగి పోగులు పడతాయి. కందదుంపలన్నీ పైకొచ్చేస్తాయి. కోటయ్య భార్యకు చెప్పరాని భయం పుట్టుకొస్తుంది. ఆమె కట్టెలు తీసుకోవడం కూడా మర్చిపోయి ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. భర్త ఏం జరిగిందని అడిగితే ఆమె నోటమాట రాదు. కోటయ్య వెళ్లి తన పొలాన్ని చూసుకుంటే అక్కడ అంతా సర్వనాశనమై ఉంటుంది. కోటయ్య బాధతో ఇంటికొచ్చి, నేను కష్టపడి సాగు చేసిన పొలం, ఎన్నో కలలు కన్నాను, మొత్తం నాశనం చేసేశావు. నీ నోటి దురుసు వల్ల ఎంత నష్టం జరిగిందో చూసావా? ఆ మాటలకు సూరమ్మ ఎంతో బాధతో ఇలా అంటుంది. నన్ను క్షమించయ్యా, నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. నోరు అదుపులో లేకపోతే జీవితాలిట్టాగే నాశనం అవుతాయని నాకిప్పుడు బాగా అర్థమైంది అని ఆమె ఎంతో బాధపడుతుంది. ఆమెలో మార్పు వచ్చినందుకు కోటయ్య ఎంతో సంతోషిస్తాడు. అతి కొద్ది రోజుల్లోనే ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడి ఆత్మల సహాయంతో బంగారం లాంటి పంట పండిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.